దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక మాట చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. తల వంచుదాం, కళ్ళు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు. మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యం ఇస్సాకును గురించినటువంటి మాటలు మనం చదివాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలో యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. ఆశీర్వాదానికి మూలం, ఆశీర్వాదానికి మూలం ఏంటి? ఒకవేళ ఈ 2026 సంవత్సరంలో మన జీవితంలో ఆశీర్వాదానికి మూలం ఏంటి? చూడండి, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అలాగే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అభివృద్ధి అనేది ఒకేసారి వచ్చేది కాదు. అభివృద్ధి అనేది క్రమక్రమముగా వచ్చేది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా క్రమక్రమముగా మనం అభివృద్ధి చెందుదుము గాక. ప్రతి ఒక్కరి జీవితంలో విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అని ఆలోచనలు ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో నిశ్చయంగా మనం కూడా వర్ధిల్లాలి అని అంటే, నిశ్చయంగా మన జీవితాల్లో కూడా క్రమక్రమముగా మనం అభివృద్ధి చెందాలి అని అంటే, అలాగే ఆశీర్వాదానికి మూలమేంటో మనం తెలుసుకోవాలి. ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి మూలమేంటి? చూడండి, దేవుడు ప్రతికూల పరిస్థితుల్లోనైనా లేకపోతే అనుకూల పరిస్థితుల్లోనైనా దేవుడు చేయి విడవక, దేవుడు తోడై ఉండి మనను బలపరిచేవాడు. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము శారాలకు ఒకవేళ వాగ్దాన పుత్రుడు, దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు. అయితే అబ్రహాము యొక్క తన వారసత్వాన్ని బట్టి ఇస్సాకు ఆశీర్వాదం పొందాడా, లేకపోతే ఇస్సాకును బట్టే ఇస్సాకు ఆశీర్వాదం పొందాడా అని అంటే రెండు కోణాలుగా మనం చూడొచ్చు. అయితే
ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి మూలం ఏంటి మనం ఆలోచన చేస్తే ఒక 4 విషయాలు చెప్తాను, వాటిని జాగ్రత్తగా విందాం. మొదటి విషయం చూడండి, 26వ అధ్యాయంలో 2వ వాక్యం మనం చదివితే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు చాలండి. ఈ మాటలో ఒక శ్రేష్టమైన ఒక మాట మనకు కనబడుతుంది. ఏమంటాడంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడే ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమంటాడంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఏం చేయాలి? నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, కానీ నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ నివసించు. ఎలా నివసించాలి అని అంటాడంటే, ఈ దేశమందు పరవాసివయుండుము. ఇది 2 షరతులతో కూడినటువంటి మాట. షరతు అంటే తప్పకుండా పాటించవలసింది, చేయవలసింది. ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వాదానికి మూలం ఏంటి అంటే, ఇస్సాకు ఆశీర్వాదానికి కారకుడుగా అవ్వడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయాలి. మన జీవితంలో కూడా దేవుడు చెప్పినది చేసినప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడడానికి అది కారణం అవుతుంది. ఇస్సాకుతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడే ప్రత్యక్షమయ్యాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను ఎక్కడైతే ఉండమన్నానో అక్కడ ఉండు. నీవు ఎలా ఉండాలి అంటే పరవాసిగానే ఉండాలి. ఈ మాటలో మనం ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్న మాటలో, ఐగుప్తులో ఏముందని వెళ్ళొద్దు అన్నాడు? ఐగుప్తు ఎప్పుడు మనం చెప్పుకుంటే పాపానికి, లోకానికి, లేకపోతే శాపానికి ఐగుప్తుని పోలుస్తూ ఉంటాం. ఐగుప్తు మాత్రం నువ్వు వెళ్ళొద్దు. మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటం మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికే కానీ అలాగే మన ప్రతి పరిస్థితికి దేవుడు చెప్పినది చేయటం, అది దేవుడు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మార్చునుగాక. మన సహవాసానికి ఒక మూలవాక్యం ది ఇండియా బైబిల్ మిషన్ యొక్క సహవాసం యొక్క మూల వాక్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన ఏమైతే చెప్తాడో అదే చేయటం. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు. దేవుడు అన్నాడు, నువ్వు పరవాసిగానే ఉండు. దేవుడు చెప్పినది ఇస్సాకు కూడా చేయటం ప్రారంభించాడు. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు అనంటే, నేనైతే అబ్రహాము దగ్గర నుంచే నేర్చుకుని ఉంటాడు అనుకుంటా. అబ్రహాము దగ్గర ఎలా నేర్చుకున్నాడు? ఇస్సాకును ఒకరోజు అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలి ఇవ్వు. ఎక్కడ? మోరియా పర్వతం దగ్గర. ఈ మోరియా పర్వతం దగ్గర నువ్వు బలి ఇవ్వు అనగానే ఒక కట్టెలు పేర్చుకున్నారు, కట్టెలు తీసుకున్నారు. ఒకవేళ గాడిదల మీద వారు గాడిదలకు గంతలు కట్టారు. మోరియా పర్వతం దాకా వెళ్ళారు. పనివారు కొంచెం అక్కడే నిలిచిపోయారు. వీళ్ళిద్దరే మోరియా పర్వతం ఎక్కారు. ఎక్కుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అంటాడు, కట్లున్నాయి, నిప్పుంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేది? ఆయన అన్నాడు, యెహోవా ఈరే. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, కట్టెలు పేర్చేస్తున్నారు. మరలా అక్కడ సందర్భం రాయలేదు, కానీ మరలా అడిగి ఉంటాడంటారా? ఒకసారి వదిలేస్తారు పిల్లలు, అడుగుతూనే ఉంటారు కదా.
మరలా ఆయన సమాధానం అయితే అదే అయి ఉండొచ్చు. ఏమని? యెహోవా ఈరే. అన్నీ అయిపోయినాయి. ఇక గొర్రెపిల్లల ప్లేస్లో ఇస్సాకును పొనుకపెట్టేసి, ఒకవేళ అదంతా కూడా గమనిస్తున్నటువంటి ఇస్సాకు అనుకుని ఉంటాడు, దేవుడు ఎవరితో? అబ్రహాముతో చెప్పినట్లుగా చేస్తున్నది ఇస్సాకు గమనిస్తూ వస్తున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాం చేస్తున్నాడు. ప్రత్యక్షంగా నన్ను ఇవ్వమన్నాడా అన్నది ఒకవేళ ఇస్సాకు గ్రహించుంటాడేమో. లేకపోతే నన్ను బలి ఇవ్వడు కదా, బలిదాకా తీసుకురాడు కదా. ఇక పనుకున్నాడు. ఎక్కడ? బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కత్తి పైకెత్తేసి ఇక నరకటమే ఆలస్యం, అంతే. అప్పుడు దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా అబ్రహామా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆగాడో, అంటే దేవుడు చెయ్యమన్నది అబ్రహాము చేస్తున్నాడు అన్నది ఎవరు గ్రహిస్తూ వచ్చారంటే ఇస్సాకు గ్రహిస్తూ వచ్చాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళమన్నాడో ఒకవేళ చెప్పుంటాడు, దేవుడే నన్ను ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. దేవుడే నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, కాబట్టి నేను మన హారాను ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేసాను. అబ్రహాముకి తన జీవితంలో తన తండ్రి అనుభవాలు తన జీవితంలో ఎలా ఉన్నాయంటే ఒక మాదిరిగా అనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నీవెక్కడే నివసించు, అలాగే నువ్వు చేయవలసిన పని ఏంటంటే పరవాసిగానే ఉండు, పరదేశిగానే ఉండు. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా మనకి ఇది పరాయి దేశమే. హల్లెలూయా. ఎలా వచ్చాం? ఏమి లేకుండా వచ్చాం, ఏమి తీసుకోకుండానే వెళ్ళిపోతాం. నీవు జీవించు అని ఇస్సాకుతో 5వ వాక్యంలో మాట్లాడుతూ, ఇదే అధ్యాయంలో 5వ వాక్యంలో కూడా, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. అంటే ఎందుకు ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇప్పుడు అబ్రహాము నా మాట విన్నాడు, నేను ఏదైతే విధించానో, లేకపోతే నేను ఏదైతే ఆజ్ఞాపించానో, వాటన్నిటినీ ఎవరు గైకుంటూ వచ్చారంటే అబ్రహాము గైకుంటూ. ఇస్సాకు కూడా దేవుని మాట వినాలనే. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతే కదా, ఇస్సాకు కూడా దేవుని మాట వినాలని దేవుడు మరొకసారి అతనికి తెలియచేస్తూ వస్తున్నాడు. ఎవరిని? తన ముందున్నటువంటి తన తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి ఆయన నా మాట విన్నాడు, ఆయన గైకొన్నాడు, ఆయన నా కట్టడలు అనుసరించాడు, నా ఆజ్ఞలు అనుసరిస్తూ వచ్చాడు. అబ్రహాము దీవెనకరంగా ఉన్నాడు కదా, అలాగే నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. అంటే తండ్రి లోబడ్డాడు, తండ్రి వలె ఎవరు? ఇస్సాకు కూడా లోబడి, ఇస్సాకు కూడా దేవుని మాట వినటం ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే, ఇస్సాకు వలె మనం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే మనం కూడా దేవుని మాట వింటూ ముందుకు సాగుదాముగాక. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాట వింటూ మనం ముందుకు సాగుతామో తప్పకుండా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. చూడండి, రెండో విషయంలోకి వస్తే,
పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నిటిని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఈ మాటను బట్టి నేను ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఆమె ఏమి నమ్మాడు? దేవుని వాగ్దానం, ఇదిగో నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము ఎలా అయితే నమ్మాడో ఇస్సాకు కూడా అలాగే నమ్ముతూ వచ్చాడు. అందుకనే ఈ మాటను బట్టి దేవుని వాగ్దానాలు తప్పకుండా మన జీవితంలో నెరవేరునుగాక. ఇప్పుడు సంఘ వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని మాట మనం నమ్మితే, ఆయన వాగ్దానాన్ని నమ్మితే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో వాటిని మేలుకరంగా మారుస్తాడు. ఒక మాట చెప్పమంటారా? ఎప్పటికీ తప్పిపోనివి వాగ్దానాలు. ఆమె తప్పిపోతాయా? ఎన్నటికీ నిరర్ధకం కానిది దేవుని మాట. ఒకవేళ మన మాట నిరర్ధకం అవ్వచ్చేమో, కానీ దేవుని మాట ఏమవుదంటే నిరర్ధకం అవ్వదు. చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 23వ వాక్యం చదువుదాం. హెబ్రీ పత్రిక 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనము మన నిరీక్షణ విషయంలో మనం కూడా ఆ వాగ్దానాన్ని పట్టుకోగలిగితే తప్పకుండా ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. చూడండి, వాగ్దానం చేస్తూ అంటాడు ఏమని? అబ్రహాముతో చేసిన వాగ్దానం 2 విధాలుగా. అంటే ఒకసారి రాత్రి సమయంలో దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఆకాశాన్ని చూడు అన్నాడు. ఒకసారి నక్షత్రాలు లెక్క పెడతావా అన్నాడు. అయ్యా, అన్ని ఆడ లెక్క పెట్టేది నా వల్ల కాదు కదా అన్నాడు. నీ సంతానాన్ని నేను అలా చేస్తా. ఒకసారి పగలు ఒకవేళ ప్రత్యక్షమయ్యాడేమో, ఒక ఇసుకను చూపించి దీన్ని లెక్క పెట్టు అన్నాడు. ఇసుకను లెక్కేస్తామా? ఈ రెండు ఆశీర్వాదాలుగా 2 కోణాలతో మనం చెప్పచ్చు. 2 కోణాలు ఏంటంటే, ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, 2 పరసంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఆకాశాన్ని చూస్తే పరసంబంధమైన ఆశీర్వాదాలు గుర్తు రావాలి, భూమిని చూస్తే భూ సంబంధమైన ఆశీర్వాదాలు గుర్తుకురావు. ఇప్పుడు అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానంలో ఒక సంతానమేమో వాగ్దాన లేకపోతే ఆశీర్వాదానికి కారకుడుగా, వాగ్దాన పుత్రుడుగా, పరసంబంధమైన ఆశీర్వాదానికి వారసుడుగా ఎవరిని మనం చెప్పొచ్చు అంటే ఇస్సాకుని చెప్పొచ్చు. భూ సంబంధమైన ఆశీర్వాదానికి ఎవరిని చెప్పొచ్చు? ఇష్మాయిల్ని చెప్పొచ్చు. ఇప్పుడు భూ సంబంధమైన వాటి విషయాల్లో ఒకవేళ ఇష్మాయిల్ని పరసంబంధమైన ఆశీర్వాదంతో ఇస్సాకును పోలిస్తే, ఒకవేళ ఇస్సాకు భూ సంబంధమైన వాటిలో ఆశీర్వాదం పొందలేదా? అయితే ఈ కోణంలో
దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు, ఇస్సాకుతో చెప్పినటువంటి వాగ్దానం చేస్తున్నప్పుడు అక్కడ భూ సంబంధమైన వాటిని మెన్షన్ చేశాడు, అలాగే ఆకాశ నక్షత్రాలను కూడా మెన్షన్ చేశాడు. నేను ఇక్కడ ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని అది తప్పకుండా నెరవేరుస్తాడు. అవి ఎన్నటికీ తప్పిపోనివి. ఒకవేళ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఆమె ఉండిద్దంటారా? దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే అది విశ్వాసముతో కూడినదై ఉంటుంది. చదువుతారా ఒకసారి? గలతీ పత్రికలో 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. చాలండి. ఈ మాట మనం జాగ్రత్తగా, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. ఇప్పుడు వాగ్దానం పట్ల దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది ఎలాంటిదంటే విశ్వాసముతో కూడినది. అందుకని విశ్వాసంతో కూడినదని ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఈరోజు ఒకవేళ అన్య జనాంగములో నుంచి రక్షింపబడి దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నటువంటి వారికి కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని దేవుడిచ్చునుగాక. ఇప్పుడు అబ్రహాము యొక్క వారసత్వం, అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇస్సాకు మీదకి ఎలా వస్తుందో అలాగే నేడు అన్యజనుల్లో నుంచి రక్షింపబడినటువంటి వారు కూడా అబ్రహాము యొక్క వారసత్వాన్ని, అబ్రహాము యొక్క వాగ్దానాన్ని పొందుకొందురుగాక. జక్కయ్య అన్యుడే. ఏమంటాడు చెప్పండి? ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఆ ఇంటికి రక్షణ ఎప్పుడైతే వచ్చిందో ఆ వ్యక్తి ఎలా మార్చబడ్డాడంటే అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ వ్యక్తి అయితే రక్షింపబడి, ఏ వ్యక్తి అయితే క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటారు, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకొందుముగాక. అందుకనే వాగ్దానం అనేది ఒక ఉద్దేశం ఉంటుంది వాగ్దానం పట్ల. రెండవది, వాగ్దానం అనేది విశ్వాసంతో కూడినది. చూడండి, ఇదే 16వ వాక్యంలో, 3వ అధ్యాయం 16వ వాక్యంలో మాట్లాడుతూ, అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానమునకును అని చెప్పక ఒకను గూర్చే అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. అందుకనే ఈ మాటను బట్టి నిర్దిష్టమైనవి వాగ్దానం. అబ్రహాముకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. అంతేనా? అబ్రహాంకి అతని సంతానానికి ఏం చేయబడ్డాయి? వాగ్దానములు చేయబడెను. తర్వాత ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానమునకును అని చెప్పక ఒకను గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఇప్పుడు నీ సంతానం అంటే ఎవరు? అబ్రహాముకు అన్నట్లే. ఇప్పుడు ఎవరైతే అబ్రహాము యొక్క
వారసత్వంలోనికి వస్తారో, రక్షింపబడి, అంతే కదా, అబ్రహాము యొక్క వాగ్దాన దేశమైన, లేకపోతే అబ్రహాము స్వతంత్రించుకున్న పరలోకమైన ఇప్పుడు ఎవరు స్వతంత్రించుకుంటారు? రక్షింపబడి దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారు ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకొందురుగాక. కాబట్టి వాగ్దానాల గురించినటువంటి మాటలు ఏంటి అంటే అది ఒక ఉద్దేశం ఉంటుంది దాని పట్ల. రెండవది, అది విశ్వాసంతో కూడింది, అలాగే అది నిర్దిష్టమైనది. అలాగే చూడండి 18వ వాక్యంలో కూడా మాట్లాడుతూ, వాగ్దానం గురించే మాట్లాడుతూ, ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అంటే వాగ్దానం వలనే దానిని అనుగ్రహించాడు అంటే ఈ మాటను బట్టి ఆ వాగ్దానం ఇస్తుంది. వాగ్దానం ఏం చేస్తుంది? ఇస్తుంది, అంతే కదా. వాగ్దానం ఇచ్చిద్దా, ఇవ్వదా? ఈ సంవత్సర వాగ్దానం చెప్పండి. ఇప్పుడు అది ఇస్తుందా, ఇవ్వదా? హల్లెలూయా. గత సంవత్సరం చెప్పండి. మీరు నిలిచి చూస్తూ ఉండగా యెహోవా జరిగించు, కనిపెడుతూ దాని కంటిన్యూ. ఈ సంవత్సర వాగ్దానం కనిపెడుతూ, అడుగుతూ, వెతుకుతూ, తడుతూ ఉన్నప్పుడు తప్పక ఈ మాటలు నెరవేర్చునుగాక. కాబట్టి వాగ్దానాలు ఎలాంటివి అంటే కొన్నిసార్లు షరతులతో కూడినవే. చూడండి, ఈ మాట అంటాడు, ఏమంటాడంటే మీరు క్రీస్తు సంబంధులైతే అంటాడు. 20 దీంట్లోనేనా? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అంటే అబ్రహాము ఏ యొక్క వాగ్దాన ప్రకారం ఎలా వారసుడిగా మార్చబడ్డారో ఇప్పుడు మన జీవితంలో కూడా ఆ షరతు ఏంటంటే మీరు క్రీస్తు సంబంధులైతే. అందుకనే ఈ మాటలను బట్టి మనం ఏం చెప్పాలంటే వాగ్దానం అనేది ఒకవేళ నిరీక్షణతో కూడినది అని చెప్పాలి. అది కూడా చదువుతారు ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయం 7వ వాక్యం. ఆ వాగ్దానములు పొందుదమని నిరీక్షించుచున్నారు. చాలా ఆ మాటలు ఏమంటుందంటే దేవుని సేవించుచు, అంతే కదా, దేవుని సేవించుచు ఆ వాగ్దానములు పొందుదమని నిరీక్షించుచున్నారు. ఇప్పుడు వాగ్దానం అనేది నిరీక్షణతో కూడింది. వాగ్దానం అనేది నిరీక్షణతో కూడింది. కాబట్టి మన జీవితంలో తప్పకుండా ఏంటంటే మనం నేర్చుకోవలసిన మాట, ఒక ఉద్దేశం ఉంది దేవునికి. అలాగే అది వాగ్దానం అనేది విశ్వాసముతో కూడినది. వాగ్దానం నిర్దిష్టమైనది. చెప్పాలంటే వాగ్దానం అనేది ఇది ఇస్తుంది. వాగ్దానం షరతులతో కూడింది, అలాగే వాగ్దానం నిరీక్షణతో కూడినది. ఇంకొక మాట చెప్తాను, చదువుదాం. రోమపత్రికలో 4వ అధ్యాయం 16వ వాక్యం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి
మాత్రమే కాక అబ్రహాముకున్నట్లి విశ్వాసము గలవారికి కూడా దృఢముగా కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనది. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గలవారికి కూడా వాగ్దానంతో పాటు దేవుడు అంటాడు కృప ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి. అయితే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి కృప కూడా అవసరం. హల్లెలూయా. అందుకనే కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైన దాయను అంట. కాబట్టి వాగ్దానము గురించినటువంటి సత్యం ఏంటంటే తప్పకుండా ఒక వాగ్దానం చేశాడు అంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది దేవునికి. నిశ్చయముగా ఈ 2026 సంవత్సరం మన సంఘానికి చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. అయితే ప్రతి దినం మీ నోట ఉచ్చరించగలిగిన పదాలే కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తూ ఉండాలి? అడుగుతూ, వెతుకుతూ, తడుతూ ఉండగలిగితే తప్పక దేవుడు మన జీవితంలో మేలు చేయునుగాక. అందుకని ఇస్సాకు ఆశీర్వాదానికి గల కారణం నేనైతే ఏమంటానంటే ఒకవేళ వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఇస్సాకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మూడవది, ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి కారణం చూడండి, ఆదికాండంలోనికి రండి. 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆశీర్వాదానికి కారణం 22వ వాక్యం చదువుదాం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదమనుకుని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రెహబోతు అనే పేరేంటి అంటే ఎడమ కలగ చేయుట. అంతేనా? ఎడమ కలగ చేయుట అంటే శత్రువులకి అలాగే ఇస్సాకుకి ఎడమ కలగ చేసి, దీనికి ఇంకొక భావం విశాలత కలగ చేయుట. దీనికి మరొక భావం సహనాన్ని ఇస్సాకు కలిగి ఉండడం. ఇప్పుడు అబ్రహాం బావులు తవ్వించాడు, శత్రువులు వచ్చి వాటిని పూర్తి చేశారు. ఇప్పుడు ఒకవేళ శత్రువుల దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఇస్సాకు ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ కొట్లాటలాడాలి. వాస్తవంగా అయితే జగడం ఆడుతూ వచ్చారు వాళ్ళే. అయితే దేవుడే అక్కడ వారి మధ్య ఏం చేశాడంటే ఎడమ కలగ చేశాడు, విశాలతను కలగ చేశాడు. అందుకని విశాలత, ఇంకొక కామెంటరీలో విశాలతను కలగ చేశాడని రాశారు. ఈ మాటలో రెహబోతు అంటే విశాలత, ఎడమ కలగ చేయటం, వారికి వీరికి ఎడమ కలగ చేసి మరలా ఎక్కడైతే ఇస్సాకు బావులు తవ్వుతూ వచ్చాడో అక్కడ జలల గల ఓటలను దేవుడిచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే రెహబోతు అనే ఆ ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని కట్టి ఏం చేశాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే ప్రార్థనకి ప్రాధాన్యత ఉంటుందో వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదించునుగాక. అందుకనే మూడవది
ఇస్సాకు ఆశీర్వాదానికి మూలం ఏంటి అంటే ప్రార్థనాపరుడు. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, ప్రార్థన స్థితిని మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఏదైనా చేయగలదు. కాబట్టి ఇస్సాకు జీవితంలో శత్రువులు ఉన్నప్పటికీ ఒకవేళ దేవుడే ఎడమ కలగ చేసి దేవుడే ఆ జలల గల ఊటలనిచ్చి ఆశీర్వాదానికి కారకుడిగా చేయగలిగాడు. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. 26వ అధ్యాయంలోనే మొదటి మాటను మనం చదివితే ఏమంటే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. చాలండి. ఈ మాటలో జాగ్రత్తగా అబ్రహాము దినములో కరువు వచ్చిందంట, అలాగే ఆ కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చింది. ఇప్పుడు అబ్రహాము ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే కరువు పరిస్థితుల్లో ఉన్నాడు, అంతే కదా. అబ్రహాము ఏ పరిస్థితిలో ఉన్నాడు? కరువులో ఉన్నాడు. అందుకనే ఒకవేళ కరువును చూచి ఎవరు కృంగిపోలేదు అంటే అబ్రహాము కృంగిపోలేదు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటను బట్టి నేనేమంటానంటే, నీ ఎదుటున్న సమస్యను చూసి నువ్వు కృంగిపోవద్దు. నీ ఎదుటున్న ఇబ్బందులను చూసి నీవు కృంగిపోవద్దు. నీ ఎదుటున్న ప్రతికూలతను చూసి నీవు కృంగిపోవద్దు. ఆ సంవత్సరం ఆ దేశములో చూడండి, మనం చదువుకున్న 12వ వాక్యం దగ్గరికి వెళ్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఈ 2 వచనాల్లో ఈ 12వ వాక్యంలో ఆ దేశము రెండవది ఆ సంవత్సరము, మరలా ఆ మనుష్యుడు. ప్రత్యేకంగా ఆ దేశం, ఆ సంవత్సరం, ఆ మనుష్యుడు. ఒకవేళ అక్కడ ఆ దేశంలో చాలా మంది ఉండొచ్చు. ఆ దేశంలో సంవత్సరాలు కూడా. అందుకనే మొన్న ఒక స్టేటస్, ఒక మాట చదివా. ఆ మాట ఏంటంటే, క్యాలెండర్స్ మారిపోతున్నాయి కానీ మారాల్సింది క్యాలెండర్స్ కాదు, మారాల్సింది జీవితమో లేకపోతే మనస్సు మారాలి. క్యాలెండర్ మార్చటం వల్ల ప్రయోజనం ఏంటి? క్యాలెండర్లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మారిపోయినాయి? మన ముందే మనం పుట్టినప్పటి నుంచి ఒకవేళ లెక్కేసుకుంటే మనం ఒక్కొక్క ఇయర్ వెళ్ళిపోతూ ఉంది. క్యాలెండర్లు మార్చేస్తున్నాం, కానీ మనం మారకపోతే ప్రయోజనం. ఇప్పుడు ఇస్సాకు యొక్క జీవితంలో కూడా ఆ దేశంలో ఆ సంవత్సరంలో ఆ మనుష్యుడు క్రమక్రమంగా వర్ధిల్లుతూ వచ్చాడు. అంటే ఈ మాటను బట్టి ఆ దేశము అంటే కరువు దేశం, అంతే కదా. ఇప్పుడు కరువు ఉంది అంటే సమస్యలో ఉన్నాడనే కదా అర్థం, ఇబ్బందులు ఉన్నాయనే కదా అర్థం, ప్రతికూలతలు ఉన్నాయనే కదా అర్థం. ఆ దేశంలో ఆ సంవత్సరం ఒకవేళ మన జీవితంలో కూడా, అందుకనే క్యాలెండర్లు మారచ్చు, కానీ ఒకవేళ మన జీవితంలో మనం మారితే, మనలో మార్పు స్టార్ట్ అయితే తప్పకుండా నిశ్చయంగా దేవుడు మన జీవితంలో మేలు చేయునుగాక. కాబట్టి ఈ మాటను బట్టి ఆ కరువును చూసి ఇస్సాకు కృంగిపోలేదు. నీ నా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను చూసి నువ్వేం చేయొద్దు అంటే కృంగిపోవద్దు. నీ కుటుంబంలో ఉన్న సమస్యల వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఒకవేళ ఆ ఇబ్బందులు చూసి కృంగిపోవద్దు. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల ఆ పరిస్థితులు చూసి కృంగిపోవద్దు. ఒకవేళ ఏ పరిస్థితులైనా నిశ్చయంగా దేవుని వైపు చూడగలిగితే తప్పక దేవుడు సహాయం చేయునుగాక. ఆ సంవత్సరమే
ఆ దేశంలోనే ఆ మనుషునికే క్రమక్రమంగా, ఒకవేళ అభివృద్ధి అనేది కూడా ఒకేసారి వచ్చేది కాదు, క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చేయునుగాక. మనం ఏ రంగంలో మనం ముందుకు వెళ్తున్నామో, ఏ పరిస్థితుల్లో మనమున్న చోట, మన పరిస్థితుల్లో దేవుడే తప్పకుండా మేలుకరంగా మార్చునుగాక. కాబట్టి నిశ్చయంగా మనం చేయవలసింది మనం చేస్తే, దేవుడు చేయవలసింది దేవుడు చేయునుగాక. ఆమె నిశ్చయంగా ఈ 2026వ సంవత్సరం మన జీవితంలో ఆశీర్వాదానికి మూలం ఇస్సాకు జీవితంలో నుంచి నేర్చుకుంటూ వచ్చాం. ఇస్సాకు చేసిన 4 పనులు అయ్యాడు. ఒకటి, దేవుడు చెప్పినది చేయుట. రెండవది, వాగ్దానాన్ని నమ్ముట. మూడవది, ప్రార్థన చేయుట. నాలుగవది, కృంగిపోక, కరువులో కృంగిపోవద్దు, సమస్యల్లో కృంగిపోవద్దు, ఇరుకుల్లో కృంగిపోవద్దు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. ఒకవేళ సమస్యలు చూసి కృంగిపోతున్నావేమో, ఒకవేళ ప్రతికూలతల వైపు చూస్తూ ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, అయ్యా నీ వైపు చూస్తానయ్యా. ఆ దేశంలో ఆ సంవత్సరమే ఆ మనుష్యుడు, నిజమే, యెహోవా అతను ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాను. అతడు గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాను. నేను నా జీవితంలో కూడా ఆశీర్వాదానికి మూలం ఏంటంటే దేవుని మాట వినటమే. ఆశీర్వాదానికి మూలం వాగ్దానాన్ని నమ్మటం. ఆశీర్వాదానికి మూలం ప్రార్థన చేయటం. ఆశీర్వాదానికి గల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ మీరు వచ్చారు. ఆ మాటలు మా జీవితానికి మేలుకరంగా స్థిరపరచండి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. చెరువచ్చిన బిడ్డలందరి జీవితంలో దేవ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు గనుక దేవా, మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో దేవా, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చండి. నిరీక్షణతో ఎదురు చూస్తూ కృపతో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి దేవా మీరే దయచేయండి. కృపతో ఆ వాగ్దాన ఫలము పొందుకునే కృపను మా అందరికీ ఇవ్వండి ప్రభువా. చెరవచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ నిశ్చయంగా మీ మాట పట్టుకుని మేము ముందుకు సాగుతూ ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.